యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ. Government Whip and MLA Kalva Srinivasulu stated that the coalition government led by the Chandrababu Naidu has taken up repairs of the HCELSC main canal at a cost of 35 crore rupees. He inspected the ongoing works at Nagalapuram in the Raidur constituency of Anantapur district. Srinivasulu said that recurring damage to the canal, which has long troubled farmers during the irrigation season, will now be resolved permanently. A comprehensive plan has been devised to complete the works before water is released into the canal. He mentioned that 30% of the work is already completed and most of it will be done by the end of July, with the final touches by August end. Assuring farmers, he said there is no need to worry about water release this year. He also noted that the canal near Nagalapuram is prone to yearly breaches, which disrupt water supply during crop season, causing distress among farmers. వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు తీవ్రమైన నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైన తుంగభద్ర ఎగువ కాలువకు శాశ్వత ప్రాతిపదికన అత్యవసర మరమ్మత్తు పనులు ఈ సంవత్సరం చేయిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ కాలువకు ఎలాంటి మరమ్మతులు చేయకూడదని మారటోరియం విధిస్తే ఆ కాలం 2025 మార్చి దాకా ఉన్నప్పటికీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన మరమ్మతులు చేయించాం. శాశ్వతంగా అత్యవసరంగా చేయాల్సిన పనులకు 35 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. దాంట్లో 27 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పైన జరుగుతూ ఉన్నాయి. మరో 8 కోట్ల రూపాయల పనులు ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. రైతులకు సక్రమంగా నీరు అందించాలని కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా మనకు వచ్చిన నికర జలాలను సకాలంలో తెచ్చుకోవడంతో పాటు అదనపు జలాలు మళ్లించేదానికి వ్యవస్థను బాగు చేసుకోవాలి అనే తాపత్రయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు తీవ్రమైన నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైన తుంగభద్ర ఎగువ కాలువకు శాశ్వత